నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఆర్టీసీ బస్టాండ్లో ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లారు. దాదాపు 60 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎదురుగా ఎవరూ రాకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఆర్టీసీలో కలకలం రేపింది. నిత్యం రద్దీగా ఉండే నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఆర్టీసీ డిపో నుంచి మతిస్థిమితం లేని వ్యక్తి ఆర్టీసీ బస్సులు ఎత్తుకు వెళ్లడం సంచలనంగా మారింది. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్ద బస్సు గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బస్సు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా గమనించి ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఏఎస్పేటలో 5 గంటలకు బయలుదేరి నైట్ హాల్ట్ నెల్లూరుకి 8:45 నిమిషాలకు పోయాం. ఆత్మకూరు బస్ స్టాండ్లో పార్క్ చేసాం. బండి పార్క్ చేసి మేము రెస్ట్ రూమ్కి పోయి రెస్ట్ తీసుకున్నాం. కొనుక్కున్న దానికి 4 గంటలు వేసి కిందకు వచ్చాం. కిందకు వచ్చే తర్వాత మా బస్సు కనపడలేదు అనేది ఆ డిపో మన మేనేజర్ గారు ఉంటారు కదా, బస్ స్టాండ్ మేనేజర్ గారికి తెలియజేసి మా డిపో మేనేజర్ గారికి తెలియజేశాం, మా సిఐ గారికి తెలియజేసి వాళ్ళు మా డిపో మేనేజర్ గారు టోల్ ప్లాజాకి ఫోన్ చేసి కనుక్కుంటే 4:41కి టోల్ ప్లాజా పాస్ అయింది బస్సు అన్నారు. తర్వాత నేను నెల్లూరుపాలెంలో మాది సొంత గ్రామం నెల్లూరుపాలెం కాబట్టి మా పిల్లలు కలెక్ట్ చేసి ఆ బస్సు వస్తుంది ఆపండి దాన్ని పట్టుకోండి అని చెప్పేసరికి మా పిల్లలు ఆపి మా ఏఎంఎఫ్ సారు. నెల్లూరు నగరంలోని శ్రీ పొట్టి శ్రీరాములు ఆర్టీసీ బస్టాండ్లో ఆత్మకూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నైట్ హాల్ట్ చేసింది. ఉదయాన్నే బస్సును డిపో నుంచి తీసుకునేందుకు డ్రైవర్ కండక్టర్ పరిశీలించగా అక్కడ బస్సు కనిపించలేదు. కంగారు పడ్డ బస్సు డ్రైవర్ కండక్టర్లు అన్ని ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లేదు. దాంతో పోలీసులను అలర్ట్ చేశారు. అన్ని ప్రాంతాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో బుచ్చిరెడ్డిపాలెం టోల్ ప్లాజా దాటినట్లుగా గుర్తించిన పోలీసులు బస్సును ఆత్మకూరు సమీపంలోని నెల్లూరు పాలెం వద్దకు చేరుకోగానే పోలీసులు స్థానికుల సహాయంతో బస్సును నిలిపివేశారు. ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకున్నారు. తీరా బస్సు నడిపిన వ్యక్తిని విచారిస్తే గుండె గుబేల్మనే విషయం తెలిసింది. అతను మతిస్థిమితం లేని వ్యక్తిగా తెలిసి ఒక్కసారిగా పోలీసులు నివ్వెరపోయారు. అతని పేరు బిట్రగుంట కృష్ణ, విడవలూరు మండలం కంచర్లపాలెం వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పంపించినాం మా జాగ్రత్త